ఎత్తున ఈ 141 మేడే ముఖ్యంగా లేబర్ కోడ్లు వ్యతిరేకంగా లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చినాయి అంటే 10 గంటలు 12 గంటల పనిదినం అమల్లోకి వచ్చినట్టే. వాళ్ళు ఆనాడు చేయబట్టి మనకి ఇది వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 1886 కంటే ముందు భారతదేశమే కాదు ఏ దేశంలో చూసినా 12 గంటలు 14 గంటలు 16 గంటలు 18 గంటలు కూడా పనిదినం ఉండేది. అటువంటి రోజుల్లో కార్మికులు మన దేశంలో కాదు, సోవియట్ రష్యాలో కాదు, లేదా చైనాలో కాదు, కమ్యూనిస్ట్ దేశాల్లో కాదు, పెట్టుబడిదారి దేశం అమెరికా దేశంలోనే తిరుగుబాటు వచ్చింది. చికాగో నగరంలో సమ్మె చేసి వేలాది మంది 8 గంటల పనిదినం కావాలని పోరాటం చేస్తే ఆ ప్రభుత్వం కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో చనిపోయినటువంటి కార్మికులు, అప్పటి వరకు కార్మికులకు ఒక జెండా లేదు. ఆ చనిపోయే కార్మికులు తుపాకీ గుళ్ళు తగిలి రక్తం మడుగులో పడిపోయినటువంటి వాళ్ళ చొక్కాలను ఆ రక్తంలో ఉంచి పైకి లేపి ఇదే కార్మికుల జెండా, ఈ జెండాతోనే కార్మికుల హక్కులు సాధించుకుంటారని వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు. దాని ద్వారానే ఆ జెండా ద్వారానే ఇవాళ ప్రపంచంలో కార్మికులు అనేవాడు అది అమెరికాలో ఉండని, చైనాలో ఉండని, భారతదేశంలో ఉండని, పాకిస్తాన్లో ఉండని ఎర్ర జెండే ఉంటుంది. అది ఏ పార్టీ కానీ కార్మిక జెండా అంటే ఎర్ర జెండే ఉంటుంది. మేడే రోజు వచ్చేది ఎర్ర జెండే. కాబట్టి ఇవాళ ఏదో బీజేపీ వాడు ఇవాళ మన బీజేపీ ఎక్కడికి తీసుకుపోతుందంటే మళ్ళీ ఒక 500 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోతుంది. విశ్వకర్మ జరుపుతున్నాడ. మేడే ఎందుకు వచ్చింది, దాని విశిష్టత ఏంటి? ఇవాళ మేడే ఒక దేశం, మన భారతదేశంలో కాదు కదా, ఫ్రాన్స్ దేశం, జర్మనీ దేశం, జపాన్ దేశం, అవన్నీ కమ్యూనిస్ట్ దేశాలు కాదు. అయినా అక్కడ కార్మికులు మేడే జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది మేడే అనేది. కాబట్టి ఇవాళ వెంకయ్య నాయుడు ఏదో కొత్తగా మనకి మేడే అనేది మనది కాదు, ఏదో అక్కడి నుంచి వచ్చింది ఇతర దేశాల నుంచి అంటే ప్రపంచానికే వచ్చింది. అది ఆనాడు వాళ్ళందరూ ప్రాణత్యాగాలు చేశారు కాబట్టి అది మనకి ఇవాళ వచ్చింది. అది మే 1వ తారీఖు కాబట్టి దాన్ని మేడే అన్నాం. మే 1వ తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు ఇవాళ. కానీ ఏదేమైనప్పటికీ మనం సింగరేణిలో కూడా ఈ మేడే దినోత్సవాన్ని బాగా జరపాలని మనం వాల్ పోస్టర్స్, బ్యానర్స్ అన్నీ కూడా చేశాం. సరే ఇక్కడ ఎంత చాలా వరకు చాలా ఏరియాలలో ఇవాళ ప్రదర్శనలు అన్నీ కూడా చేసి జెండాలు ఎత్తి అన్నీ కూడా చేశారు. సరే అట్లనే ఇవాళ మనం మేడే మంచి దినం, కార్మికుల దినోత్సవం కాబట్టి ఇక్కడ ఆఫీస్ కూడా మనం ఇనాగ్రేషన్ చేసుకోవాలి. చాలా రోజులు అవుతుంది కట్టుకోవాలని మీ బ్రాంచ్ కమిటీ నిర్ణయం చేసింది. సరే మన ఈ బ్రాంచ్ కమిటీ, మీరు బ్రాంచ్ నాయకులు, బ్రాంచ్ సెక్రటరీ, ఇతర నాయకులు అందరూ కలిసి మంచిగా అటు మేనేజ్మెంట్తో కూడా మాట్లాడి దీన్ని మనం మంచి ఆఫీస్ని ఏర్పాటు చేసుకున్నందుకు మీకు సెంట్రల్ కమిటీ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అట్లనే సరే ఇవాళ చాలా పెద్ద సంఖ్యలో వస్తారని నేను ఊహించాను. ఎందుకంటే మంచిగా ఆఫీస్ కట్టుకున్నారు, బాగా చేస్తారు. కానీ చాలా తక్కువ మంది, ఇంతకుముందు మన జనరల్ బాడీ కంటే కూడా తక్కువ మంది వచ్చారు. దీనికి నాయకత్వ లోపమే మరి దాన్ని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి సరే ఏదేమైనప్పటికీ కూడా మరి ఇక భవిష్యత్తులోనైనా ఏదో వ్యక్తిగత నిర్ణయాలు ఉండదు. బ్రాంచ్ కమిటీ నిర్ణయం చేసింది మేడే రోజున ఆఫీస్ ఇనాగ్రేషన్ చేయాలని. ఖచ్చితంగా దాన్ని బాధ్యత తీసుకొని చేయాల్సింది. అంతేగాని వ్యక్తిగత నిర్ణయాలు చేస్తే మాత్రం ఆర్గనైజేషన్ దెబ్బతింది. ఇప్పటికే నాకు తెలిసి మన మొత్తం సింగరేణిలో RG2 చాలా బలహీనంగా ఉన్నదనేది బయట ఉన్నటువంటి విషయం. ఎందుకైతుంది బలహీనంగా? క్యాడర్ మీద అన్ని చోట్ల కంటే మంచి క్యాడర్ ఉన్నది. ఇది మన లోపం. ఈ లోపాన్ని సరి చేసుకోకపోతే మాత్రం మనకి భవిష్యత్తు ఉండదు. వ్యక్తులు మనకు ముఖ్యం కాదు, ఆర్గనైజేషన్ ముఖ్యం. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అట్లనే ఈ ఆఫీస్ పేరు కూడా ఒక త్యాగం చేసినటువంటి, మన యూనియన్ కొరకు, మన పార్టీ కొరకు ఒక ప్రాణ త్యాగం చేసినటువంటి కాబట్టి కత్తుల కొమరయ్య గారి పేరు పెట్టుకోవడం కూడా చాలా మంచి శుభం. ఈ ఆఫీసు ఇంకా ఈ ఆఫీస్ ద్వారా మన ఆర్గనైజేషన్ ఇంకా బాగా పెరగాలి. కాబట్టి ఈ సందర్భంలో మీరు మన ఆర్గనైజేషన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి కూడా కోరుతూ, ఇకపోతే సింగరేణికి సంబంధించిన సమస్యలు
మనం ఇప్పటికే ఈ సమస్యల మీద ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేశాం. ఒక ప్రజాపౌర యాత్ర సేవ్ సింగరేణి అనే పేరు మీద గోలేటి నుంచి అన్ని బ్రాంచీల్లో అన్ని మైన్స్ డిపార్ట్మెంట్స్ తిరుగుకుంటా దాదాపు 13 రోజులు మనం అందరం కలిసి కొత్తగూడెంకి చెలో పిలిపిస్తే కొన్ని వేల మంది కార్మికులు వచ్చారు. మంచి స్పందన వచ్చింది. చాలా పెద్ద ఎత్తున మనం అక్కడ ధర్నా చేశాం. కానీ ఇటు ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ దాని మీద ఇంతవరకు స్పందించి ఒక మీటింగ్ పెట్టి ఆ సమస్యల పరిష్కారం అనేది చేయలేదు. కాబట్టి మేము చెప్పే ఆనాడే మీరు కనుక దీన్ని పరిష్కారం చేయకపోతే సమ్మె నోటీస్ ఇస్తామని చెప్పినాం. కానీ ప్రభుత్వం తరఫున ఇప్పటికి 2 సార్లు మీటింగ్ పెడతామని 16 తారీఖు నాడు అన్నారు. ఎమ్మెల్యేలు పిలుస్తున్నామన్నారు. మేనేజ్మెంట్ పిలిచారు, డేట్ ఇచ్చారు, పోస్ట్ పోన్ చేశారు. మళ్ళీ రేపు 2వ తారీఖు నాడు పెట్టారు. రేపు 2వ తారీఖు నాడు మళ్ళీ హైదరాబాద్లో మీటింగ్ పెట్టారు. ఏం జరుగుతుందో నేను చెప్పలేను. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఈ సమస్యను పరిష్కారం చేయాలని. ఏమున్నా మాట్లాడితే ఏమంటారంటే సింగరేణి ఇట్లా నడిస్తే మ్యాన్ పవర్ ఎక్కువ ఉన్నది, సర్ప్లస్ మ్యాన్ పవర్. ఎందుకు వచ్చింది సర్ప్లస్ మ్యాన్ పవర్? ఇలా మెడికల్ బోర్డు ఆపేశారు. ఎందుకు ఆపిందా మెడికల్ బోర్డు అంటే ఏం చెప్తుంది? ఇంతకుముందు ఐఎన్టీసీ వాళ్ళు ఏమన్నారు? ఏఐటీసీ వాళ్ళు గెలిచిండ్రు, మెడికల్ బోర్డు ఆగిందన్నారు. ఇప్పుడు వాళ్ళ మంత్రి ఏం చెప్పిండు అసెంబ్లీలో? సింగరేణిలోనట 14 సంవత్సరాల కాలంలో 3000 మంది మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఈ ఒక్క 5-6 సంవత్సరాల కాలంలోనే 13,000 మంది మెడికల్ ఎగ్జామినేషన్ అయ్యారు. ఇందులో అంత జరిగింది, కుంభకోణం జరిగింది. కాబట్టి మేము దాని మీద ఏసీబీ ఎంక్వైరీ పెట్టినాం. దానివల్ల ఇప్పుడు చేసినామని చెప్పింది. అంటే అర్థమైపోయింది కదా. ఇవాళ ప్రభుత్వం కావాలని మెడికల్ బోర్డుని ఆపించింది. ఇప్పుడేం చెప్తారు ఐఎన్టీసీ వాళ్ళు? ఇప్పుడు మాట్లాడలేదు. బట్టి అసెంబ్లీలో చెప్పిన తర్వాత దొంగకు తేలుకుంటున్నట్టు అరకొండ కూర్చుంటున్నాం. కాబట్టి ఇవాళ మనం దీని మీద ఖచ్చితంగా మెడికల్ బోర్డు పెట్టియాలి. కాబట్టి మనం దీనిపైన అవసరం వస్తే సమ్మె నోటీస్ ఇచ్చైనా సరే పోవడం చేయడానికి మనం సిద్ధం ఉన్నాం. కాకపోతే ప్రభుత్వం ఒక అవకాశం ఇద్దామని వాళ్ళ దగ్గరికి పోయి మనం ప్రమాణాలు ఇంటర్వ్యూ అన్ని జరుగుతూ ఉంది. సరే 2వ తారీఖు నాడు జరిగితే మంచిదే. జరగకపోతే మాత్రం ఖచ్చితంగా ఇదే గోదావరి కాలంలో అన్ని ఇళ్లను పిలిచి మీటింగ్ పెడదాం. కాన్స్టిట్యూన్సీ సంఘాలు అందరినీ కలుపుకొని మనం సమ్మె చేయడానికి సిద్ధం ఉండాలి. దీనికి మన కార్యకర్తలు అందరూ కూడా, ఎందుకంటే మనం గుర్తింపు సంఘంగా బాధ్యత తీసుకొని ఆ సమ్మెని సక్సెస్ చేయడానికి ముందుండి పెద్ద ఎత్తున దాన్ని ఇచ్చేయడానికి మన కార్యకర్తలందరూ కూడా మరి గట్టిగా ప్రయత్నం చేయాలి. అట్లనే ముఖ్యంగా ఇంకా మీకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏదైతే ఇవాళ మారుపేర్ల సమస్య ఉందో, మారుపేర్ల సమస్య ఇవ్వదు కాదు కదా. కేసీఆర్ ఉన్నప్పుడే నేను మారుపేర్ల సమస్య పరిష్కారం చేస్తా అని శ్రీరాంపురం జనరల్ మన పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు. మారుపేర్ల సమస్య పరిష్కారం చేస్తా, సొంత పేరు మేము రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పిండు. అసెంబ్లీలో చెప్పిండు, ఆయన చేయలేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి ఏం చెప్పిన ఎలక్షన్ అప్పుడు నేను బరాబరి మారుపేర్ల సమస్య పరిష్కారం చేస్తాను, అందరికి ఉద్యోగాలు వచ్చేట్టు చేస్తాను. ఈయన చేయలేదు. కానీ వీళ్ళది ఎట్లున్నది? అటు టీఆర్ఎస్ అయినా ఇటు కాంగ్రెస్ అయినా కేవలం ఎలక్షన్లప్పుడు వాళ్ళ ఓట్ల కొరకు మాత్రమే మన సింగరేణి కార్మికుల సమస్యలు మాట్లాడుతున్నారు. వాళ్ళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు. అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. కాబట్టి వీళ్ళ విధానం ఏంటంటే కేవలం ఓట్ల కొరకు. కాబట్టి మనం అట్లా కాకుండా కార్మిక వర్గ పక్షంగా మనం ఖచ్చితంగా ఈ మారుపేర్ల కార్మికుల సమస్య పరిష్కారం కావాలి. డిస్మిస్ కార్మికులకు ఒక అవకాశం ఇవ్వాలని అట్లనే స్ట్రక్చర్ మీటింగ్ జరిగింది. ఫస్ట్ ఎలక్షన్ కాగానే మన ఎలక్షన్ అయిన స్ట్రక్చర్ మీటింగ్ జరిగింది. దాంట్లో ఏమొప్పుకున్నది మేనేజ్మెంట్, మన సాంబశివరావు గారు కూడా పాల్గొన్నాడు దాంట్లో. ఆ సమావేశంలో మేనేజ్మెంట్ ఏమన్నది? సొంత ఇంటి పథకాన్ని మేము అమలు చేస్తాము, కాకపోతే దీనికి విధి విధానాలు ఎట్లుండాలని కమిటీ చేస్తాము అన్నారు. కమిటీ చేశారు. కమిటీకి 3 సార్లు మీటింగులు పెట్టారు. ఇంతవరకు ఏం పరిష్కారం చేశారు? ఏం చేయలేదు. అట్లనే ఉన్నది. ఇప్పుడేమన్నారు? గవర్నమెంట్ స్థలం ఇస్తారంటే మేము దాని మీద ఇచ్చేస్తామని ఇప్పుడు మాట్లాడుతున్నాం. అది కూడా గవర్నమెంట్ దగ్గర తేల్చాలి. అట్లనే ట్యాక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఒప్పుకున్నారు, స్పష్టంగా ఒప్పుకున్నారు. మేనేజ్మెంట్ నోట్ కూడా పెట్టిండు. పర్సనల్ డిపార్ట్మెంట్ నోట్ పెట్టి డైరెక్టర్స్ దగ్గర నుంచి సిఎన్ఎండి దగ్గరికి పోయిన తర్వాత ఐఎన్టీసీ లీడర్ జనక ప్రసాద్ పోయి, సార్ ఇది మంత్రి గారితో మేము ప్రకటన చేపిస్తాం, మీరు ఇట్లా దీన్ని
జీవోగా అంటే సెక్యులర్గా ఇచ్చేయడం కాకుండా మేము మంత్రి గారితో ప్రకటన చేపిస్తామంటే ఆయన బలరాము ఆపేసింది. పోయిన సంవత్సరం ఆపేసింది. ఇప్పుడు 11 నెలలు 12 నెలలు అవసరం ఆయన ఆపి. మరి ఇంతవరకు మంత్రితో ప్రకటన చేపించాడు, ఇటు కంపెనీ ఇవ్వదు. మరి ఐఎన్టీసీ వాళ్ళు మరి మంత్రితో ప్రకటన చేయించాలి కదా, నువ్వు ఆపించను కదా, ఇచ్చే సర్టిఫికేట్ ఆపించను కదా, నోటు పెట్టిందని. మరి దాన్ని ఐఎన్టీసీ వాళ్ళు అంటే ఐఎన్టీసీ వాళ్ళ ఉద్దేశం ఏంది, అది కాకూడదు, ఏఐటీసీ వాళ్ళ మీద మనం ప్రచారం చేసుకోవచ్చు అనే దాని మీద వాళ్ళు చేస్తారు. ఏదేమైనా ఆ సమస్య పరిష్కారం కావాలి, సొంత ఇంటి పథకం కావాలి, ఇవి కావాలి. మైనింగ్ స్టాఫ్ సమస్య ఉన్నది. మైనింగ్ స్టాఫ్ వాళ్ళు ఎప్పుడన్నా జేపీటీలు అపాయింట్ అయింది 2016లో అపాయింట్ అయింది. ఇదివరకు ఎట్టుండే మనం సింగరేణిలో మనం యూనియన్ గుర్తింపు ఉన్నప్పుడు ఎట్టుండే 2 సంవత్సరాలు కాగానే జేపీటీకి ఆటోమేటిక్గా ఓవర్మెన్ ఇచ్చుకోండి, డీ గ్రేడ్ ఇచ్చి ఓవర్మెన్ ఇచ్చుకోండి. ఈ టీబీటీ కేసులు గెలిచిన రాజు ఏం చేసిండ్రు, సి గ్రేడ్ మైనింగ్ సర్దార్ ఉండే మైనింగ్ సర్దార్కి సీనియర్ మైనింగ్ సర్దార్ అని పేరు పెట్టించి బి గ్రేడ్ ఇప్పించి ఓవర్మెన్ల ఖాళీలు వచ్చినప్పుడు పర్మనెంట్ చేయండి అని రాసుకున్నారు, అగ్రిమెంట్ చేశారు. దానివల్ల ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం పట్టుకున్నది, ఖాళీలు ఉన్నప్పుడు చేయమని మీరే అగ్రిమెంట్ చేశారు కదా, ఖాళీలు వచ్చినప్పుడు చేస్తామని ఇప్పుడు ఖాళీలు ఏమని ఆపెడుతున్నారు. ఇప్పుడు అదొక మొక్క పెట్టి మేనేజ్మెంట్ అతను 2 సంవత్సరాలలో జేఎన్పీటీ నుంచి ఓవర్మెన్ కావాల్సిన ఆయన ఇవాళ 10 సంవత్సరాలు అయింది. ఆయన 2016 నుంచి ఇప్పుడు 2026 ఇప్పటివరకు చేయలేదు. ఖచ్చితంగా ఆ బ్యాచ్ వాళ్ళందరినీ కూడా కాలేజీతో సంబంధం లేకుండా ఓవర్మెన్ ప్రమోషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి పెట్టినాం. అది ఉన్నది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఈపీ ఎలక్ట్రీషియన్స్ అవి కొన్ని సమస్యలు ఉన్నాయి, లోకల్ సమస్యలు కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఏదేమైనా నాకైతే నమ్మకం లేదు, రేపు పార్టీ ఏదో 2వ తారీఖు మీటింగ్లో చేస్తారైతే లేదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేయడం లేదంటే ఇప్పుడు మనకి కొత్త మైండ్స్ వస్తేనే మ్యాన్ పవర్ అడ్జస్ట్మెంట్ అయింది. ఎందుకు సర్ప్లస్ మ్యాన్ పవర్ అయింది చెప్పండి. 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కానీ ఒక్క బాయిలో కొత్తది తెచ్చిన వాళ్ళు, ఒక్క బావి కూడా కొత్తది రాకపోతే మ్యాన్ పవర్ పాత బాయిలు మందేది సర్ప్లస్ కాదా? ఇప్పుడు సర్ప్లస్ మ్యాన్ పవర్ అని పెడతా ఉన్నాను. కొత్త బాయిలు కావాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే మనకు లేవా, నష్టం వచ్చిందా? మనకి కావాలి, లాభాలే వస్తున్నాయి కదా. ఏమవుతున్నాయి మన డబ్బులు? గవర్నమెంట్ మన బొగ్గు కొనడానికి ఇవ్వడు, మన కరెంటు తీసుకునేదానికి ఇవ్వడు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసిండు, అంతకుముందు లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ, రోషయ్య గవర్నమెంట్ కానీ, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ ఎవ్వడున్నా రూపాయి అప్పు మనకి పెట్టలేదు. ఏది మన బొగ్గు కొనడానికి, మన కరెంటు తీసుకున్న దానికి ఎప్పుడు డబ్బులు అప్పుడు ఇచ్చేసి ఎన్టీపీసీ వాడు ఇస్తాడు. అట్లనే వీడు జన్కో వాడు కూడా ఇవ్వాలి కదా, మన కరెంటు తీసుకున్న ట్రాన్స్కో వాడు కూడా ఇవ్వాలి కదా. వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మన బొగ్గు కరెంటు తీసుకొని అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేసాడు కేసీఆర్ మెల్లమెల్లగా కొంత ఇవ్వకుండా అప్పులు పెట్టుకుని పోయి ఆయన దిగిపోయే నాటికి 21,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయాడు. అప్పుడు ఈ కాంగ్రెస్ వాడు ఏమన్నారు, అరే సింగరేణి అంతా దోసుకుంటారా టీఆర్ఎస్ వాళ్ళు, సింగరేణి డబ్బు అంతా ఇచ్చేస్తున్నారు, ఆ డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పి చెప్పింది. ఇప్పుడు వీళ్ళు వచ్చిందని ఏం చేశారు, 54,000 కోట్లు పెట్టింది అప్పు. వాళ్ళు 21,000 కోట్లు అప్పు పెట్టిపోతే ఇప్పుడు 54,000 కోట్లు పెట్టింది. ఆ డబ్బులు రాకపోతే సింగరేణికి భవిష్యత్తు లేదు. ఖచ్చితంగా ఆ డబ్బులు రావాల్సిందే. దాని కొరకు కూడా మనం కొట్టాడాల్సిన అవసరం ఉంది. మన హక్కులు ఎంత ముఖ్యమో ఇవాళ సింగరేణికి రావాల్సిన డబ్బులు కూడా ముఖ్యమే. ఆ డబ్బులు రాకపోతే సింగరేణి భవిష్యత్తు ఉంది. కాబట్టి ఈ 54,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని, అట్లనే ఈ సమస్యలు పరిష్కారం కావాలని రేపు 2వ తారీఖున మాట్లాడతాం. ఒకవేళ కాకపోతే మాత్రం సమ్మెకి సిద్ధంగా ఉండాలి. ఈ 141వ మేడే దినోత్సవం సందర్భంలో మన సింగరేణి కార్మికులు అందరూ కూడా మొన్న యాత్ర జరిపినప్పుడు ఏదైతే మనం ఒక నిర్ణయం తీసుకున్నామో దాని ప్రకారమే ఈ సమ్మెకి సిద్ధం కావాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.